స్పౌజ్ బదిలీలను తక్షణమే చేపట్టాలని టీచర్లు మంత్రులకు వినతి పత్రం ఇచ్చారు. మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రులను కలిసిన స్పౌజ్ టీచర్స్ బదిలీలను త్వరగా ప్రారంభించాలని కోరారు. ఇప్పటి వరకు 19 జిల్లాల్లో 615 స్పౌజ్ బదిలీలను పూర్తి చేశారని, మిగిలిన 13 జిల్లాల్లోనూ బదిలీలను చేపట్టాలని కోరారు. ప్రభుత్వం ఆలస్యం చేయడంతో మానసిక వేదనకు గురవుతున్నామని మంత్రులు తెలిపారు. ఇంట్లో కుటుంబ సభ్యులను, పిల్లలను కూడా చూసుకోలేని దయనీయ పరిస్థితి నెలకొందని, ప్రభుత్వం చొరవ తీసుకుని తక్షణమే స్పౌజ్ బదిలీలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి నమస్కారములు. మీరు మనసున్న మారాదు, మా రాష్ట్రానికి తండ్రి లాంటి వారు. అందుకే మాకు స్పౌజులకు భార్యాభర్తలు ఒకే దగ్గర ఉండాలనే ఉద్దేశం కొద్దీ 1655 జీవోను తీసుకొచ్చారు. మొదట 19 జిల్లాలను ఇచ్చారు, 13 జిల్లాలను బ్లాక్ చేశారు. మేము మాకు ఇవ్వండి అని మీకు ప్రాధాన్యపడితే అందులో కొంత మేరకు స్కూల్ అసిస్టెంట్లకే ఇచ్చారు. మిగతా ఎస్జిటీలకు, ఎల్పీలకు, రిమైనింగ్ స్కూల్ అసిస్టెంట్లకు కూడా ఇవ్వాలి. ఎందుకంటే భార్యాభర్తలు 17 అమలు చేసిన తర్వాత భార్యాభర్తలుగా ఉన్నటువంటి అంటే ఉద్యోగం చేస్తున్నటువంటి భార్యాభర్తలను 317లో భాగంగా ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే నిర్ణయం ఉందో దాని ప్రకారం మేము నడుచుకున్నాము. అయితే అక్కడ మాకు జరిగినటువంటి అన్యాయం ఏంటంటే, భార్యను ఒక జిల్లాకు, భర్తను ఒక జిల్లా కేటాయించడం వల్ల మీరు చేసినటువంటి అన్యాయానికి ఒక్కొక్క